మరొక వార్త ఇటు ధర్మపురిలోని ఎండబెల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో నిన్న దారుణ హత్య జరిగింది. ఓ మహిళను రమేష్ అనేటువంటి వ్యక్తి దారుణ హత్య చేశాడు. అయితే అతను గత కొద్ది కాలంగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఓ దవాఖానలో పరిచయమైనటువంటి ఆ మహిళను ఆమెను సహజీవనం చేస్తూ ఓ డబ్బుల విషయంలో అలాగే మనస్పర్ధలు రావడము ఇతరత్ర కారణాలతో హత్య చేసినట్టయితే పోలీసులు చెప్పారు. అయితే దీనికి సంబంధించి మరొక కీలక అంశం కూడా బయటపడింది. ఓ ఇంట్లో దొంగతనం చేయబోయినటువంటి నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు బాలేక అక్కడ జరిగినటువంటి ఘర్షణతో పాటు పలు రకాల కారణాలు కూడా ఉన్నాయంటూ పోలీసులు అయితే అర్థమవుతోంది. ఇక మరొక వార్త, మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసిన విషయం మనకు తెలిసిందే. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా కోరుట్ల, మెట్పల్లి, కతలాపూర్, ఇబ్రహీంపట్నం, ఇటు అలాగే కతలాపూర్, మల్లాపూర్ మండలంతో పాటు ఇటు వేములవాడ నియోజకవర్గం సంబంధించి మేడిపల్లి, భీమవరం ఈ మండలాల్లో కూడా పర్యటించారు. పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు అంటే ఎవరైతే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఓటేసి గెలిపించాలి, అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వైఫల్యాలను పూర్తి స్థాయిలో ఎండకడుతూనే తులం బంగారం ఏమైంది, అలాగే మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 రూపాయలు ఏమయ్యాయి, ఇవన్నీ కూడా ఉచిత ఎరువులు కావచ్చు, అలాగే ఇటు కొరుట్లలో ఎక్కువ పసుపు రైతులు ఉంటారు. పసుపు రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది, పసుపును ఎంతకు కొనుగోలు చేశారు, మొక్కజొన్న రైతుల పరిస్థితి ఏంటి, ఇలా అనేక అంశాలు కూడా వెల్లడించడం జరిగింది. మొత్తంగా ప్రచార పర్వం ముగిసింది. రేపైతే ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల గురించి గుర్తించి అయితే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.